కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో విహెచ్పి ఆధ్వర్యంలో హైందవ శంఖారావం చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైందవ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభకు చిన్నజీయర్ స్వామితో పాటు మఠాధిపతులు, సాధువులు, విహెచ్పి ప్రతినిధులు, హిందూవాదులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. హైందవ శంఖారావానికి వచ్చే వారి కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి శంఖారావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేసింది విశ్వ హిందూ పరిషత్. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమం ప్రారంభమైందని హిందుత్వవాదులు తెలిపారు. మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం. మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి. ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా, భగవంతుడి సేవగా చేస్తున్నాం. వివాహం జరిగినా భగవత్ సేవగా, భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా, వివాహం జరిగి కాపరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని, ఏ పని మనం చేసినా దైవ సేవగా చేయాలి అని, అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు, మన గురువులు, మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ని మనం అట్లా సాగిస్తున్నాం. అటువంటి హిందువులందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు, ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతోమంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు. అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి. అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. ఈ భూమిని, ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం. అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే వేరే మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు. అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మన యొక్క కర్తవ్యం మనది.